మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. మరి మిథున రాశి వారికి కనుక మనం చూసుకున్నట్లయితే శని వక్రగతి వల్ల ఎలాంటి మార్పు జరగబోతుంది, ఏ ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు మా గారు? తప్పనిసరిగా అమ్మ, మిథున రాశి వాళ్ళకి మనం తీసుకుంటే దశమ స్థానంలో శని భగవానుడు సంచారం చేస్తున్నారు, విచ్ ఈస్ కాల్డ్ కంటక శని. సో గురువు యొక్క ప్రభావం అనేటువంటిది ఉండడము చేత కంటక శని అంతగా ఇబ్బంది పెట్టదు, సప్రెస్ అవుతుంది. బికాస్ గురువు యొక్క 9th ఆస్పెక్ట్ శని మీద పడుతుంది కాబట్టి అని చెప్పి చాలా సందర్భాల్లో మనం చెప్పుకున్నామండి. ఈ శని అనేటువంటి ఆయన ఇప్పుడు రేవతి నక్షత్రంలోనే వక్రగతిలోకి అంటే రీట్రోగ్రేషన్లోకి వెళ్ళబోతున్నారు. 137 డేస్ పాటు ఉండేటువంటి ఈ పీరియడ్ ఆఫ్ టైంలో మిథున రాశి వాళ్ళకి దశమంలో ఉన్నటువంటి శని కాబట్టి కెరీర్ రీచెక్ చేసుకోవడానికి, జాబులో ట్రాన్స్ఫర్లు అవ్వడానికి, విదేశాలు వెళ్ళడానికి, మళ్ళా తిరిగి విదేశాలు వెళ్ళడానికి, లేకపోతే విదేశాల నుంచి ఇండియా రావడానికి, ఇలాంటి విషయాల్లో కావచ్చు, లేకపోతే జాబ్ ఏదన్నా ఒకటి షిఫ్ట్ అవ్వడానికి కానీ, న్యూ జాబ్ ట్రయల్స్ కోసం ప్రయత్నం చేయడం కానీ, ఒక జాబ్ నేను సంపాదించాలంటే కావాల్సినటువంటి విద్య అంటే ఫర్ ఎగ్జాంపుల్ కోర్సెస్ ఏంటి, దానికి కావాల్సిన నాలెడ్జ్ ఏంటి, దాన్ని సంపాదించాలంటే నేను ఏం చేయాలి, ఎంతకాలం చదవాలి, ఆ షెడ్యూల్ అంతా కూడా చేసుకోవడం కానీ ఇలాంటివి కనబడుతూనే శని యొక్క దృష్టి ఎక్కడ పడుతుందండి, 3వ ఆస్పెక్ట్ 12వ స్థానం మీద పడుతుంది. డెఫినెట్గా ట్రాన్స్ఫర్లు అనేటువంటివి కనబడతాయండి. అంటే ఏదైనా వేరే టూర్స్ వేయడం కానీ, ట్రావెలింగ్స్ కానీ, లేకపోతే ఇండియా నుంచి ఇప్పుడు మనం చెప్పుకున్నదే ఇండియా టు ఫారెన్, ఫారెన్ టు ఇండియా, ఇలా రీలొకేషన్ అనేటువంటి జరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. శని యొక్క దృష్టి 4వ స్థానమైనటువంటి కన్యా రాశి మీద పడుతుంది. అంటే ఫ్యామిలీకి సంబంధించి, వాహనాలకి సంబంధించి, ప్రాపర్టీస్కి సంబంధించి సుఖస్థానము కదండి. అంటే ఏదైనా వెహికల్స్ కొనాలి అనుకున్నా అది కొందామా వద్దా, కొన్నది ఏదైనా అమ్మేద్దామా, ఇలాంటి ఆలోచనలు కానీ, ప్రాపర్టీస్ ఏదైనా కొందామా వద్దా, ఒకవేళ కొంటేది ఉపయోగపడుతుందా లేదా, లాస్ట్ మినిట్లో కూడా ఆగి ఆలోచించడము కానీ, ఉన్న ప్రాపర్టీస్ ఏదైనా ల్యాండ్ లిటిగేషన్స్ ఉంటే వాటిని సార్ట్అవుట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయడం కానీ, ఒక స్థలాన్ని కానీ, పొలాన్ని కానీ, వాహనాన్ని కానీ అమ్మాలి అనుకుంటే ఇది ఎలా అయినా అమ్మి తీరాలి, ఇంక ఈ పని పూర్తయిపోవాలి అనే ఆలోచనతో కూర్చోవడం కానీ, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాలి, డబ్బులు చూడండి సుఖము అనేటువంటిది ఎప్పుడు కూడా ఖర్చుతోనే వస్తూ ఉంటుంది. సో ఈ ఖర్చు పెట్టడము అనేటువంటిది ప్లెజర్ అనమాట. సో ఆ డబ్బులు ఖర్చు పెట్టడం విషయంలో ఉన్నటువంటి డబ్బుల్ని ఎక్కడికైనా ఫ్యామిలీతో బయటకు వెళ్ళడం, స్పిరిచువల్ ట్రిప్స్ కానీ, లేకపోతే టూర్స్ కానీ, లేకపోతే ఎక్కడికైనా బయటకు వెళ్ళడం కానీ, సో ఇలా ఏదైతే సంసారిక జీవితంలో కనబడుతూ ఉంటాయో వాటి విషయాల్లో ఎలా అయినా సరే ఈ సంవత్సరం అలా పలానా దేశం వెళ్ళాలి, ఫ్యామిలీతో నేను ఎంజాయ్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా నెరవేరడము కానీ. శని యొక్క దృష్టి అనేటువంటిది ధనస్సు రాశి మీద పడుతుంది, విచ్ ఈజ్ 7th హౌస్ అండి. అంటే పెళ్లి కోసం అనమాట. మ్యారిటల్ లైఫ్లో ఆల్రెడీ ఇబ్బందులు ఎవరైనా చూస్తూ ఉంటే ఆ ఇబ్బందులు అనేటువంటి ఒక్కసారి ఆగి ఆలోచించి ఈ ఇబ్బందులని అవసరమా, కోపం అవసరమా, నేనే కాంప్రమైజ్ అయితే సరిపోతుంది కదా, ఎలా అయినా సరే ఈ ఇబ్బందుల నుంచి బయటికి రావాలంటే నేనేం చేయాలి అని ఆలోచించడం, లేకపోతే గత పూర్వం నేను అన్న మాటలు కూడా చాలా ఉన్నాయి, నేను చేసినటువంటి పనులు కూడా చాలా ఉన్నాయి కాబట్టి సో ఇప్పుడు నేను వాటిని కాంప్రమైజ్ అయ్యి మ్యారిటల్ లైఫ్లో కలిసి ఉండాలని ఆలోచించడం కానీ, లేకపోతే పూర్వము ఒక 6 నెలలు సంవత్సరం క్రితం ఏదైతే జరిగి ఉంటాయో సంఘటనలు మ్యారిటల్ లైఫ్లో ఇబ్బందులు రావడానికి, సో అవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు తెర మీదకి రావడం. అంటే మీరు ఆ టైంలో ఇలాంటి మాటలు అన్నారు, అలాంటి టైంలో ఇలాంటి పనులు చేశారు, లేకపోతే ఇలాంటి గొడవలు సంభవించాయి, సో ఇలాంటివన్నీ మళ్ళీ తెర మీదకి రావడం, డిస్కషన్స్లోకి రావడము కానీ, అలాంటి వాటి వల్ల మ్యారిటల్ లైఫ్లో ఇంకా కొంచెం ప్రొలాంగ్ అవ్వడం, అది ఎటు తేలకుండా ఇంకా కొంచెం ప్రొలాంగ్ అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి. మీరు ఎంత దాన్ని తేల్చేద్దాం అనుకున్నా లాట్ ఆఫ్ డిలేస్ అనేటువంటిది, ప్రెషర్ అనేటువంటిది డెఫినెట్గా శని భగవానుడు మీకు ఇస్తారు. సో ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి మనం చూస్తే కెరీర్ పట్ల చాలా చాలా కేర్ఫుల్గా ఉండండి. ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా తొందరపాటు నిర్ణయాలు అనేటువంటి పనికిరావు. ఏదైనా ప్రయత్నం చేస్తున్నా అందులో ఏదైనా ఆటంకాలు, డిలేస్ ఇలాంటివి వస్తున్నా పేషెన్స్ అనేటువంటిది చాలా చాలా అవసరము అని చెప్పచ్చు. తర్వాత ఈ మ్యారేజ్, ఈవెన్ మ్యారిటల్ లైఫ్ మాత్రమే కాదు, మ్యారేజ్ కూడా, పెళ్ళి అవ్వడం లేదని బాధపడుతూ ఉంటే ఈ పీరియడ్ ఆఫ్ టైంలో డెఫినెట్గా పెళ్ళి అయిపోవచ్చు. కానీ అది ఎలాంటి సంబంధం అండి, అది కూడా శని అనేటువంటి ఆయన రీచెక్, రీఎవాల్యూషన్ కాబట్టి 6 నెలల క్రితం, 8 నెలల క్రితం మీరు మిమ్మల్ని రిజెక్ట్ చేసినటువంటి సంబంధాలే మళ్ళీ తిరిగి రావడం, అలాంటి వాళ్ళతోనే మళ్ళీ వివాహము జరగడం, సో ఇలాంటివి. ఆర్ లేదా 7th హౌస్ ఇండికేట్స్ బిజినెస్ ఆర్ పార్ట్నర్షిప్ కాబట్టి
ఏదైనా బిజినెస్ విషయంలో ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి, పార్ట్నర్షిప్లో ఇంతకు గతం పూర్వంలోనే పార్ట్నర్షిప్లోకి వద్దాం అనుకున్న వ్యక్తులు రిజెక్ట్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ మీతో చేతులు కలపడానికి, మీ బిజినెస్ ఎక్స్పాండ్ చేయడానికి, కెరీర్లో గ్రోత్ తీసుకురావడానికి, ఆ బిజినెస్లో గ్రోత్ అనేటువంటిది పార్ట్నర్ ద్వారా రావడము ఇలాంటివి కనబడుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ ట్రావెలింగ్స్ అనేటువంటివి మిథున రాశి వాళ్ళకి ఈ 137 రోజుల్లో ఖచ్చితంగా కనబడుతున్నాయి అని చెప్పొచ్చమ్మా. మీరు అన్నట్టుగానే ఇంకెవరైనా కూడా ఈ శని వక్రగతి వల్ల ఇబ్బంది పడుతున్నా, లేదు అంటే శని ప్రభావం వల్ల ఇబ్బంది పడుతున్నా, ఏ రాశి వాళ్ళైనా కూడా మిమ్మల్ని వచ్చి దానికి తగ్గట్టుగా పరిహారం చేసుకోవాలి అంటే ఎలా ఉంటుందంటారు? తప్పనిసరిగా అమ్మ, శని అనేటువంటి ప్లానెట్ ఎప్పుడైనా సరే ఒక అద్భుతమైనటువంటి రాజయోగాన్ని ఇస్తారని. వృషభ లగ్నానికి, తులా లగ్నానికి, మకర కుంభ లగ్నాలకి వీళ్ళకి అద్భుతమైన రాజయోగాన్ని ఇస్తారు. కానీ ఫలానా రాశికి ఇలా ఉంటుంది అని చెప్పేటువంటిది ఆ శని యొక్క ట్రాన్సిట్ ఏదైతే నడుస్తుందో దాని తాలూకు మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా దానికి సహకరిస్తే అద్భుతమైనటువంటి గ్రోత్ ఖచ్చితంగా 137 డేస్లో రీట్రోగ్రేషన్ వల్ల మీకు కలుగుతుందండి. అయితే ఈ శని అనేటువంటి ఆయన దానికి ఎంత బలం ఉందో మనం చెక్ చేయాలి. ఎందుకంటే రేవతి నక్షత్రం మీద ఇప్పుడు ఉన్నారు కాబట్టి. సో ఆ అష్టక వర్గము కానీ అన్నీ కూడా మీ వ్యక్తిగత జాతకం చూడాలి అనుకుంటే తప్పనిసరిగా మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ యొక్క జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ అమ్మగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.